రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. మా ఎన్నో సందేహాలు, అంటే ప్రతినిత్యం ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి పూజ చేసుకునే వరకు కూడా అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో రోకలి గురించి కొంతమంది కామెంట్స్లో అడిగారు. ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా, ఉంటే ఎక్కడ మేము వాటిని పెట్టాలి? కొంతమంది వంటగదిలో పెడుతుంటారు, కొంతమంది ఎప్పుడు ఇంకా వాడము అని అనుకుంటే పూజా మందిరం పక్కన పెడుతుంటారు, కొంతమంది లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంకా కనీసం ఎప్పుడో అవసరం అయితే తప్ప తీయని పరిస్థితి. కొంతమంది అయితే చక్కగా పూజ చేయడం కూడా నేను చూశాను. అంటే వాటి విశిష్టత ఏంటి, ఎందుకు మన పూర్వీకులు వాటిని తీసుకొచ్చారు, వాటి వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? నూరు కూడా ఇవన్నీ ఓకే, కానీ దైవిక పరంగా చూస్తే వాటి వల్ల ఉపయోగాలు మాట్లాడదాం. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రోకలి ముందు అసలు దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం అమ్మ. ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్నారు. మనకి మిక్సీలు అలవాటైపోయి ఈ రోకలి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? మనకి మిక్సీ ఏం చేస్తుందమ్మా, కట్ చేస్తుంది, లోపల ఉండే బ్లేడు ముక్కలు కింద కోసేస్తుంది, ఒక మెటల్లో అది పొడైపోతూ ఉంటుంది. ఇక్కడ ఆ దంచుతున్నప్పుడు ఏవి కూడా ఒకటేసారి మెత్తగా అయిపోవు. పలుకు 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 దాని యొక్క గుణాలన్నీ కూడా పాడవకుండా, ఏ పదార్థానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం, ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటాయి. ఆ ఫ్లేవర్లు పాడవకుండా అలా దంచడంలో మంచి రుచి వచ్చి గోంగూర పచ్చడి నేను చేస్తానమ్మా. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది, అదే మీరు రుబ్బండి ఆకు బాగుంటుంది. అవును, అది ఏముంది, మిక్సీలో వేసరికి ఒకసారి బర్రమదా అంటే అది ఏమైంది, మొత్తం అన్నీ మెత్తగా అయిపోతాయి. అది ఒక పైగా లోహంతో కలిపి ఉంది. ఇక్కడ ఏంటి, రాయి అది చెక్కదో లేకపోతే రుబ్బురోలు అయితే అదో, ఇట్లా పదార్థాల్లో ఉండేటటువంటి గుణాలని పాడు చేయకుండా మనకి ఎలా అలాగే అందించేటటువంటి పెద్ద పనిముట్టు ఏదైనా ఉందంటే అది రోకలి. ఆరోగ్యానికి కూడా మంచిది, రుచిలో కూడా ఆ పచ్చళ్ళు కానీ పొడులు కానీ మంచి రుచి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ పచ్చడి తిన్నారా? ఎంత బాగుంటుందో. ఉన్నప్పుడైతే అందులోనే దంచుతుంటే మీకు పూర్తిగా అది మెత్తగా అయిపోదు, పచ్చడి బాగుంటుంది. అంతే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో రుచుల గురించి చెప్పాలని కాదు, దాని గొప్పదనం అలా ఉంటుందన్నమాట. రుచి ఆ మిక్సీలో మనకి రాదు, కానీ ఇప్పుడున్న వ్యవస్థకి పాపం తప్పదు. ఊరికే మన పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ, కాబట్టి గుర్తు చేశాను అంతే. ఇక ఇంట్లో ఉండాలా, వాటి విశిష్టత ఏంటి, ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. రోలు గౌరీ స్వరూపము. ఈ రుబ్బు రాయి ఉంటుంది కదమ్మా, దాన్ని శివుడి కింద మా చిన్నప్పుడు మా అమ్మమ్మ రోజు పొద్దున్నే కడిగి, నీళ్లు పోసి కడిగి, బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి చేసేది. మా అమ్మగారు కూడా మొన్నటి వరకు కూడా మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. ఒకటైతే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, రాచిప్ అంటారు. రాచిప్ప దాని పేరే, అంటే మా ఆంధ్రాలో రాచిప్ప అనేవారు. ఆ రాచిప్పలు ఇట్లా భూమిలో పాతేసి ఉంటాయి, దాంట్లో కొంచెం ఉప్పు నూరుకునేవి, ఇంకా అలాంటివి కొన్ని. ఈ రాచిప్పల్లో ఉప్పు పోసి పెట్టుకునేవారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ ఉప్పు మామూలుగా మనకి తడి తగులుతూ ఉంటుంది. రాచిప్పలో పోసింది బాగుంటుంది, పాడవదు. రాచిప్పలో పులుసు పెట్టేవారమ్మా, అది గిన్నెలా ఉంటుంది రాయిది, అసలు ఆ పులుసు పెడితే పొయ్యి మీద ఎంత బాగుండేదో. నా దగ్గర ఉంది, రుచులు అలాగే ఉంటాయి. దాని అంటే ఔషధీయ గుణం ఆ రాయిలో మరిగి మరిగి మరిగి. ఇవన్నీ కూడా అంటే రుచులకు సంబంధించినవి, అంటే ఆహారానికి సంబంధించినవి కాబట్టి రుచులు కూడా చెప్పుకోవాలి. ప్రత్యేకించి రోకలి గౌరీదేవి యొక్క స్వరూపము. వాటిని కాలితో తన్నడం కానీ, వాటి మీద కూర్చోవడం కానీ, ఎక్కడ పడితే అక్కడ చీపుర్లు తగిలేలా పెట్టడం కానీ, బాల్కనీలో పడేసి చీపురు ఇలా కడగడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఈ రోకలి గురువారం శుక్రవారం సమయాల్లో తెచ్చుకుంటారు. తెచ్చుకున్నాక కూడా చక్కగా వాటిని కడిగి, పసుపు రాసి, బొట్టు పెట్టి, దానికి వినాయక పూజ చేస్తారు తెలుసమ్మా. చేసి పూజ చేసి, ఎందుకంటే చెప్పాను కదమ్మా, మన ఆహారమే మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి. అంత గౌరవం ఇచ్చేవారు కాబట్టి పూర్వీకులందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు. కాళ్ళు పెట్టి తన్నడం ఇలాంటివి చేయకుండా
అవకాశం ఉంటే చక్కగా తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు అంతా వింటేజ్ అంటున్నారు కదమ్మా. నిజమమ్మా, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కూడా ఆ, పాతకాలం వంటలు, రోటి పచ్చళ్ళు ఫేమస్ అని చెప్పి మళ్ళీ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటున్నారు చక్కగా. చూడండమ్మా, అలాంటివి దంచడం వల్ల ఈ రోకళ్ళు, ఈ చేతులు ఇలా ఇలా ఆడి, పూర్వం ఎవరికి స్పాండిలైటిస్ ఉందమ్మా, ఇట్లా దంచడం వల్ల ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు ఓన్లీ పెళ్లిళ్ళప్పుడు పసుపు దంచేటప్పుడు మాత్రమే అవి రెంట్కి తెచ్చుకుంటున్నాం. అది కూడా ఇప్పుడు చూసారా, పసుపు దంచడం అంటే ఆ శుభానికి సంకేతంగా ఆ రోలు రోకల్ని మనం వాడతాము. దానికి పసుపు కొమ్మ కడతారు, పెళ్లి కూతురుని చేసినప్పుడు దానికి అలంకరిస్తారు, పసుపు కొమ్మ కడతారు, పసుపు రాసి బొట్టు పెడతారు. అంటే గౌరీదేవి యొక్క స్వరూపము రోలు రోకలి. అందుకని ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోండి, ఎందుకంటే ఇంక మళ్ళీ దొరకవు. పూర్వం అయితే దొరకవమ్మా, అవి రాతితో చేసినవే శ్రేష్టం. ఇప్పుడు చాలా వస్తున్నాయి పాలరాయి ఇవని అవని, కాదమ్మా, ఆ రాయి మీద దంచుతూ ఉంటేనే దాని రుచి, ఆ రాయి మీద అరగదీస్తూ ఉంటే దాని రుచి. అందుకని ఆ రాతివి మాత్రం మీ దగ్గర ఉంటే భద్రపరచుకోండి. అంటే కొన్ని రోజులకి మీ పిల్లలకి మ్యూజియంలో పెట్టి చూపించచ్చు అన్నట్టు. అంటే ఆ పాతవి మళ్ళీ వచ్చి వాడుకుంటే ఇంకా మంచిది. ఇది ఒకవేళ మీ ఇంట్లో ఉంచితే మాత్రము భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. వాడుకోపోయినా నేను ఎక్కడ పెట్టాలి అని చాలా మంది, ఎందుకంటే కొంతమంది కౌంటర్ పైన, ఇప్పుడు వంట గట్టు పైన చిన్న వస్తున్నాయి చేయించుకుంటున్నారమ్మా. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడే ఒక వైపుకి చేయించుకుంటున్నారు స్టవ్ పక్కనే. కొంతమంది ఏమో చిన్నదైనా తెచ్చుకుని పక్కన పెడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు గురువారం శుక్రవారం పూజ చేస్తారు. అటు తూర్పు ఆగ్నేయంలో కానీ ఇటు నైరుతి మూల కానీ ఉండాలి. అంటే దాన్ని పెట్టే వాస్తు ఎక్కడంటే నైరుతి కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఉండొచ్చు. అంటే ఇటు ఈశాన్య ఉత్తరం బరువు ఉండకూడదు, ఎందుకంటే రోళ్ళు రోకళ్ళు బరువు ఉంటాయి కదమ్మా, దాని ప్లేసు అక్కడ పెట్టుకోవడమే మంచిది. పెద్ద పెద్దవి కాకపోయినా ఒక చిన్న రోల్ కొనుక్కొని దాంట్లో ఒకసారి మీరు చూడండి, పచ్చడి చేసేసి కడిగేసి దాని పక్కకు బోర్లు ఇచ్చి పడేయడం కాకుండా దగ్గర దానికి ఒక పువ్వో పుష్పమో పెట్టి ఒక బొట్టు పెట్టి ఇలాంటివి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇదే అమ్మా. మన ధర్మం ఎంత గొప్పతో అర్థమైందా? రాయిలో దేవుణ్ణి చూస్తాం, ఆకులో దేవుణ్ణి చూస్తాం, చెట్టులో దేవుణ్ణి చూస్తాం, పువ్వులో దేవుణ్ణి చూస్తాం. అంటే మన సంస్కారం, మన శ్రద్ధ అలా ఉండేది కాబట్టే వాళ్ళు అంత సమృద్ధిగా, పూర్వీకులు అంత సుఖ సంతోషాలతో ఉన్న దాంట్లో తృప్తిగా. అంటే నేను కొలమానం డబ్బులే కాదు కదమ్మా, అక్కడి సంతానం, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే కదమ్మా. వీటన్నిటితో ఉండే, ఎందుకంటే ప్రతిదానికి విలువ ఇచ్చేవారు వాళ్ళు. మనం కూడా అలాంటి వ్యవస్థలోకి మళ్ళీ రావాలనేదే నా తపన. అందుకే నేను పూజలు తక్కువ ఖర్చులో చేసుకోండి అని చెప్పేది. ఇందుకే పూర్వీకులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టి చేయలేదమ్మా. అఫ్కోర్స్ అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు 100,000 అయి ఉండొచ్చు, అయినా కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పనేమి, ఖర్చులు పెట్టేసి మితిమీరి ఖర్చులు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు. ఇది కూడా మన పూర్వీకుల్ని అనుక్షణం మన గుర్తు చేస్తూ ఉంటాయి కదా. ఆ రోలు రోకలు చూడగానే మన పూర్వీకులు గుర్తొస్తూ ఉంటారు. అరే మా అమ్మమ్మ ఇలా చేసేది, మా పిల్లలకి చెప్తామమ్మా. అందుకని అన్ని స్మృతులు అమ్మా, ఇవన్నీ పురాతనమైనటువంటి స్మృతులు. అలాగే భగవత్ స్వరూపాలు, ఒక్కొక్క పనిముట్టు ఒక్కొక్క భగవత్ స్వరూపం. అందుకని చక్కగా రోలు రోకల్ని గౌరవించండి. కొత్తది తెచ్చుకునేలా ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఏదో చిన్నది కొనుక్కోవచ్చు. గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటికి తెచ్చుకోండి, దాన్ని చక్కగా పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాతే ప్రారంభించండి. కొంతమంది ఉండ్రాళ్ళు కూడా చేసి నైవేద్యం పెడతారు. ఉండ్రాళ్ళు వేసి ముందు తిరగల్లో తిప్పుతారు కూడా అమ్మ, తిప్పుతారు. అంటే చెప్తున్నాను కదమ్మా, ప్రతిదీ భగవతత్వం. ఇదే భగవతత్వం అంటే. ఉపాసన అంటే ఏంటి తెలుసా అమ్మా? రాయిలో రప్పులో మనిషిలో అన్నిటిలో అమ్మని చూడడం ఉపాసన. ఉపాసన అంటే ఏదో పెద్ద ప్రత్యేకత, అదేదో పెద్ద బిరుదు, లేదా యజ్ఞయాగాది క్రతువులతో పాటు హోమాలు, ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ ఆ భగవంతుని, ఆ అమ్మని చూసి ఆ అమ్మ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండడం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అమ్మవారు నాకు కనిపిస్తావు, నిన్ను తిట్టగలవా, నీతో పోట్లాడగలవా? అమ్మని చూడగానే ఏమవుతుంది? భక్తి, శ్రద్ధ, ప్రేమ వస్తాయి. అలా అందరితోటి స్నేహంగా ఉండడం అలవాటు అవుతుంది. ఇదంతా కూడా ప్రేమతత్వం. ఇక్కడ కూడా అదే కదా, ఆ వస్తువుని ఎంతో జాగ్రత్తగా చూడడం. లక్ష్మి అంటేనే లక్ష్యం, ఎంతో లక్ష్యంగా చూడడం. ఎప్పుడైతే లక్ష్యంగా చూడడం మొదలు పెడతామో మనం వాడే వస్తువుని లక్ష్మి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇలాంటి ఉంటే మాత్రం శ్రద్ధగా వాడుకోండి. చీపురు తగిలేలా పెట్టద్దు, కాళ్ళతో తన్నద్దు, దాని మీద కూర్చోవద్దు, కడిగే ప్లేసుల్లో పెట్టద్దు. చక్కగా
ఈ రోజు వీలు కాకపోతే శుక్రవారం నాడైనా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి దానికి కూడా. ఎందుకంటే వాటికి కూడా ఆకలి తీరాలి కదా. గౌరీ అమ్మవారు కదా, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.